హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో రాహుల్ చేస్తున్న కుట్ర కనుగొన్న స్వప్న వెళ్ళి కావ్యతో ఇలా అంటుంది. కావ్య, రాహుల్ ఏదో దొంగ బంగారం కొని కంపెనీని ప్రాబ్లమ్స్లో పడేయాలని చూస్తున్నాడు, ఎలాగైనా నువ్వే కాపాడాలి అనేసి అంటుంది. అదేంటక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇలా చేయడం ఏంటి అనేసి అంటుంది. అవును కావ్య, ఇది నిజం, కావాలంటే నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అనేసి స్వప్న అనటంతో, అవునా, ఆగైతే ఇప్పుడే వెళ్ళి అంత తెలుస్తాను అనేసి హాల్లోకి వస్తుంది. అందరూ ఉండగానే రాహుల్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధపడుచు ఉంటాడు. ఆగు రాహుల్ అనేసి అంటుంది కావ్య. ఏమైందమ్మా అనేసి కావ్య మావయ్య అనటంతో, మావయ్య గారు, రాహుల్ దొంగ బంగారాన్ని కొని మన కంపెనీలో పెట్టాలని చూస్తున్నాడు, దానివల్ల మన కంపెనీ ఎంత ప్రాబ్లమ్స్లో పడుతుంది అనేసి అంటాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు రాహుల్ ఎలా అంటాడు, అది అబద్ధం, నేను అలా చేస్తానని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అనేసి కావ్యాన్ని నిలదీస్తాడు. కంగారు పడుకు రాహుల్, నీ చేతిలోనే ప్రూఫ్స్ ఉన్నాయి అనేసి కావ్య అంటుంది. అప్పుడు ఇంతలో స్వప్న రాహుల్ చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని రాజ్కి ఇచ్చి చూడు అనేసి అంటుంది. ఆ ఫైల్ తీసుకుని రాజు చూస్తూ ఉంటాడు. అది చూసి ఇక అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇక రుద్రాని రాహుల్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. రాహుల్ చేసిన పనికి రాహుల్ కంగారు పడుతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం